అనేక సార్లు మనం వీడియోలు చూస్తుంటాం. మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పల్లె ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కడ నువ్వేం సంపాదిస్తారో రూ. 1000, 10,000, 5,000 అదే సౌదీ అరేబియాకొస్తే గనక లేకపోతే దుబాయ్‌కొస్తే గనక నీకు రూ. 1,00,000 వస్తాయి నెలకి. అయి దాచుకున్నా సరే నీకు అట్లొచ్చేస్తుంది. నువ్వు 2,00,000 అప్పు చేసి తీసుకురా అని చెప్పేసి బ్రోకర్లు చెప్తే ఈళ్ళు అప్పులు చేసి ఇచ్చి, ఆ పైన అక్కడికి వెళ్ళాక నువ్వేం అక్కర్లేదు 10 మంది పనోళ్ళుంటారు. అందులో నువ్వు కూడా ఒకసారి ఇదేస్తే సరిపోతుంది లాంటివి చెప్తారు. అక్కడికెళ్ళాక ఈళ్ళొక్కళ్ళే ఉంటారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్‌పోర్ట్ వాళ్ళు లాగేసుకుంటారు. ఆ పైన కంటతడి పెట్టుకుంటూ వాళ్ళు వీడియోలు చేయడం. అయ్యా రేవంత్ గారు కాపాడండి, అయ్యా లోకేష్ గారు కాపాడండి అని పెట్టడం. మనోళ్ళు పాపం అక్కడ ఉన్నటువంటి ఈ తెలుగుదేశం వాళ్ళతోనో, కాంగ్రెస్ వాళ్ళతోనో మాట్లాడిచ్చి, వాడికి కొంత డబ్బులు చెల్లించి వాళ్ళని విడుదల చేయించుకురావడం ఇట్లాంటివి జరుగుతా ఉంది. దీనికి కారణం ఏంటంటే జీతాలు ఇదంతా బ్రోకర్ల సాక్షిగా జరుగుతోంది. ప్లస్ వాళ్ళు ఇస్తే తీసుకునేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. అలాంటి సిట్యుయేషన్‌ని సౌదీ అరేబియా గమనించింది. ఇప్పుడు సౌదీ అరేబియా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ వర్క్స్‌కి 2026 జనవరి నుంచి డొమెస్టిక్ వర్కర్లు అంటే ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ సాలరీ విధానం తప్పనిసరి చేసింది. వేతన రక్షణను మెరుగుపరచడం, పారదర్శకత పెంచడం, ఉపాధి ప్రక్రియను క్రమబద్ధీకరించడం వంటి చర్యలో భాగంగా అన్ని రకాల డొమెస్టిక్ వర్కర్స్‌కి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా జీతాలు పొందడానికి తప్పనిసరి చేస్తున్నట్టు సౌదీ అరేబియా మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ చెప్పింది. అంటే జీతాలు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అధికారికంగా వెళ్ళాలి. దొంగచాటుగా వెళ్తే గనక వాళ్ళు కూడా ఏం చేయలేరు. అప్పుడు వాళ్ళు జీతం ఇవ్వకపోతే గనక ప్రభుత్వానికి బాధ్యత అవుతుందన్నమాట. నూతన చెల్లింపుల విధానంలో భాగంగా యజమానులు డొమెస్టిక్ వర్కర్స్‌ని నగదు రూపంలో జీతాన్ని చెల్లించడానికి బదులుగా గుర్తింపు పొందిన బ్యాంకు లేదా డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించి నగదు బదిలీ చేయాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ చెల్లింపు డాక్యుమెంట్ల ఆధారంగా సమయం అయిపోకముందే కార్మికుల కాంట్రాక్టులను రద్దు చేయడం, ఇతర విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఒకవేళ కార్మికులు ఎలక్ట్రానిక్ చెల్లింపులు వద్దంటే వాళ్ళ జీతాలను సరైన డాక్యుమెంటేషన్‌తో నగదు లేదా చెక్కు రూపంలో చెల్లించాలని తేల్చి చెప్పింది.